హాయ్ అండి. ఈ చాలా రోజులకైతే లాంగ్ వీడియో అనేది వచ్చింది కదా! అసలు ఈ వీడియో అనేది షూట్ చేసి చాలా రోజులయింది. ఎడిటింగ్ అనేది కొంచెం లేట్ అయింది. ఈరోజు మేము టెంపుల్‌కైతే వెళ్దాం అనుకున్నాము. అప్పుడైతే ముందుగా ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి. ఇది ఏకాదశి రోజండి. వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని, దీపారాధన అనేది ఇంట్లో చేసుకొని, ప్రమిదలు ప్రిపేర్ చేసుకొని అయితే మా పిల్లలతో బయలుదేరాము. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, మా నాన్న అయితే వెళ్ళేసి వచ్చేవాళ్ళనుకున్నాము. పిల్లల్ని విడిచిపెట్టి మా అమ్మ దగ్గర. ఎలాగో టైం అయిపోయింది కదా అని ఇంట్లోన పూజ ప్రిపేర్ చే పూజ అంతా మంచిగా అయిపోయి, ఇంకా వంట మొత్తం ప్రిపేర్ చేసి అయితే అందరం అయితే బయలుదేరిపోయాము. మా పిల్లలతోని మా అమ్మ, నేను, మా నాన్న. ఇదనేది మాకు కొంచెం దగ్గరలో ఉన్న టెంపుల్‌కే వెళ్ళామండి. పలాస చిన్న తిరుపతి అనేది వెళ్ళాలనుకున్నాము. కానీ ఒకటి అనుకున్నాము, మాకు తిరుపతి పిల్లలకి మొక్కు అనేది ఉంది, పెద్ద తిరుపతి. అక్కడికి వెళ్ళేసి పిల్లలకి మేము మొక్కు తీర్చుకున్న తర్వాత చిన్న తిరుపతి వెళ్దామా అని అయితే మేము అనుకున్నాము. చూడాలి ఎలా జరుగుతుందో. అక్కడ నుండి ఇలాగే పక్కనే ఉన్న ఇంకొక వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ నుండి అయితే మాకు నెయ్యి దీపాలు కావాలని అయితే, మా ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి వేరేగా అయితే కొంచెం నెయ్యి అనేది పక్కన తొరుగుల కోట దగ్గరికి వచ్చి అయితే షాప్ దగ్గర తీసుకున్నాము. నెయ్యి, ఇంకా మ్యాచ్ బాక్స్ ఉన్నాయి, వేరే ఆకు చెక్కలన్నీ అవి తీసుకొని అలాగే బయలుదేరాము. అక్కడైతే మా పిల్లలు షాప్ చూసిన వెంటనే వాళ్ళు ఏవో అడిగారు. వాళ్ళకి కూడా మార్నింగ్ అనేది కొంచెం టిఫిన్ చేసి పెట్టేసాం కాబట్టి, అలాగే వాళ్ళకి ఒక డ్రింక్ బాటిల్ అనేది తీసుకొని అయితే ఇవి ఇచ్చాము, జ్యూస్ బాటిల్. ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించిందండి. తురకల కోట ఇక్కడైతే బ్రిడ్జి అనేది వేశారు కదా, దానివల్ల లుక్ అనేది మొత్తం మారిపోయింది. ఎందుకంటే అటువైపు ఇటువైపు విలేజ్లు అనేది ఉండేటప్పుడు రోడ్డులో సైడ్కి అనేది ఇలా బ్రిడ్జి లాగా వేస్తున్నారు. అది చాలా బాగుంది. అక్కడ కొందరు అయితే షాపులు పెట్టుకొని అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు. మొత్తం లుక్కే మారిపోయింది. ఏదో పెద్ద సిటీ లాగా అయితే అనిపించింది. ఇక్కడైతే మా పాపలకు చూడడానికి అయితే ఆ సిస్టర్ వచ్చారు. అక్కడి నుండి ఇలాగ వస్తాము. ఈ టెంపుల్ అనేది నందిగం పక్కన ఉంటుంది కదా విలేజ్, సుభద్రాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేను ఎప్పటి నుండో ఇటువైపు వెళ్ళేటప్పుడల్లా కూడా ఆ టెంపుల్ చూసి అయితే వెళ్ళాలి అనుకున్నాను. దగ్గరే ఉన్నా సరే మేము వెళ్ళలేకపోయాము. ఇన్ని రోజులకైతే వీలయ్యింది, వెళ్ళగలిగాము. అది కూడా అనుకోకుండా వెంటగా అయితే పిల్లలతో అందరం కలిసి దర్శనం అయిపోయింది. ఇక్కడ అయితే పూజ చాలా బాగా చేస్తున్నారండి. మేము వెళ్ళింది ఏకాదశి రోజు కాబట్టి ఇక్కడ అందరికీ కూర్చోబెట్టి మంచిగా, అంటే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ముందుగా పూజ చేస్తామని ప్రిపేర్ చేసుకున్నారో శతమానం అనేది తెచ్చుకొని అక్కడ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేస్తున్నారు. మనం ఇక్కడ దర్శనంకి వెళ్ళినా సరే అక్కడ నుండి అయితే కొంచెము దేవుడిని అనేది తెచ్చేసి చిన్నది విగ్రహం లాంటిది తెచ్చి మనకు కూర్చోబెట్టి మనం తీసుకెళ్ళిన పువ్వులు, పసుపు, కుంకుమతో మరి మనకు పూజ అనేది చేపిస్తున్నారు. ఇక్కడ మేము పూజ చేసే ముందు అయితే మేము దీపారాధన చేసేసాము. అక్కడ కొంచెం బిజీగా ఉంది కదా, క్రౌడ్గా. అదంతా అయిన తర్వాత వెళ్దామని ముందు దీపారాధన చేసి ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. ఇక్కడ మనకు ఏకాదశి రోజు అయితే ఇంటి దగ్గర చేసేటప్పుడు 5 ప్రదక్షిణలు దీపాలు పెట్టేసి పిండి ప్రమిదలతో, ఇక్కడ అంటే టెంపుల్ దగ్గర చేసేటప్పుడు అయితే 21 ప్రదక్షిణలు అనేది చేయమన్నారు. నేనైతే 21 ప్రదక్షిణలు అనేది చేశాను. నాతో పాటు మా పాపలు కూడా తిరుగుతూ ఉన్నారు మొత్తము. నాకు కొంచెం భయంగా అయితే ఎక్కడ వాళ్ళకి కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో ఎక్కడైతే పడిపోతారా ఏంటి అనేది కొంచెం టెన్షన్గా అయితే చూడండి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తారన్న వాళ్ళైతే పీపుల్తో ఎట్లా సౌండ్ చేస్తున్నారు. దీనివల్లే నాకు కొంచెం అనేది లేట్ అనేది అవుతుంది. లాంగ్ వీడియోలు చేయాలంటే. షార్ట్ వీడియోలు అనుకోండి 1 మినిట్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చేయవచ్చు మనం అనుకున్నది. లాంగ్ వీడియోలో అయితే కొంచెం టైం పడుతుంది. ఇక్కడైతే నేను ప్రదక్షిణలు చేస్తుంటే వీళ్ళైతే పూజ ఇక్కడ చేస్తున్నారు. ఎంతో క్యూట్గా అనిపించింది కదా. తర్వాత నేను వీడియో చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి మేము పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు ఇస్తారు కదా, అక్కడ అరటిపండు అనేది మా పాపకి ఇచ్చేసి డస్ట్బిన్లో వెయ్యి అని చెప్పాను. తను ఇలా చూసింది, ఇలా ఒక్కసారిగా చెయ్యి అనేటప్పటికి లోపలికి వెళ్ళింది కదా, సంబరపడిపోతుంది వచ్చేసిందని. ఆ లోపల వేసేసి అయితే వచ్చింది. ఇక్కడ మా పెద్ద పాప మాత్రము కొబ్బరికాయ అయితే ఇమ్మని మాత్రం గోలు పెట్టేస్తుంది అండి. అది కొంచెం కొట్టేసి అయితే ఇస్తామనుకున్నాము. చెప్పాను కదా అక్కడైతే మనకు మంచిగా పూజ చేస్తున్నారని. అలానే పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము రిటర్న్ అనేది వెళ్ళిపోతాము. అందరూ కూడా మళ్ళీ ఒకసారిగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, క్లియర్గా అయినా చూపిస్తున్నాము.
వాళ్ళు అక్కడ ఉన్నంత సేపు కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. పూజ కూడా చాలా బాగా చేస్తున్నారు. మనకు అంటే మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ లాగా కూర్చొని మన దగ్గరికి తెచ్చి మనం తీసుకుని వెళ్ళిన పసుపు కుంకాలు కూడా స్వామివారి మీద మనమే స్వయంగా మన చేతులతో వేసినట్లుగా అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా లొకేషన్ కూడా బాగుంది కదా, చుట్టూ అంటే గ్రీన్ కలర్లోనే ఉంది. కాకుంటే ఇక్కడ మెయిన్ పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. అందుకనే మా నాన్నకు దీపారాధన చేయమంటే మాత్రము మా పిల్లల దగ్గర అయితే ఉండిపోయారు. ఇక్కడ ఎంట్రన్స్లో మెయిన్ రోడ్ ఉంది, బస్సులు అన్నీ వస్తూ ఉంటాయి. అందుకనే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. గేట్ కూడా వేయడానికి అవ్వదు, ఎందుకంటే వస్తూ వెళ్తుంటారు కాబట్టి. చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అండి. మేము రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాము. వాళ్ళకి ప్రసాదం కొంచెం ఇచ్చి మేము కొంచెం అక్కడ తిన్నాము. ఇంటికి రాగానే చూడండి అక్కడ కొన్న వాటర్ బాటిల్ మొత్తం ఎలా అయితే పడేస్తున్నారు. ఇక్కడ వాటర్ తాగేసి ఉంచాలి కదా, బాటిల్స్ మాత్రం పైన వెళ్ళి కింద మొత్తం పడేస్తున్నారు, అసలు ఉంచడం లేదు. కింద మీద పైలల్లో అయితే రిమ్మేశారు వాళ్ళు, చూడండి ఎట్లా అయితే రిమ్మేస్తున్నారు. వీళ్ళు కూడా ఇటువైపుకి వస్తానికి బాటిల్ అనేది ఇటువైపు మా పాప ఆల్రెడీ మా పెద్ద పాప రిమ్మేసి వచ్చింది. దాంట్లో మళ్ళీ వాటర్ కావాలంటావు కదా అని నేనైతే ఆ రోజు ఉపవాసం అనేది ఉండాలనుకున్నాను, బట్ అయినా సరే అవ్వలేదు. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్